చొప్పదండి నియోజకవర్గాన్ని జిల్లాలోనే ఆదర్శంగా తీర్చిదిద్దుతానని ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం అన్నారు. కరీంనగర్ జిల్లా చొప్పదండి నియోజకవర్గంలోని రామడుగు, గంగాధర, బోయిన్పల్లి, కొడిమ్యాల, మల్యాల మండలాల్లోని పలు గ్రామాల్లో అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. 40 లక్షల రూపాయల నిధులతో చేపట్టిన గ్రామ పంచాయతీ భవన నిర్మాణం, గ్రామంలో సీసీ రోడ్ల నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. రేవంత్ రెడ్డి హయాంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి ఏడాది కాలం పూర్తయిన సందర్భంగా ప్రజా విజయోత్సవం కార్యక్రమం జరుపుకుంటున్నామన్నారు. రాష్ట్రాన్ని పాలించి అప్పుల పాలు చేసిన ఘనత కేసీఆర్దని అన్నారు. అప్పట్లో ఉన్న రాష్ట్రాన్ని అభివృద్ధి చేసే బాధ్యతను సీఎం రేవంత్ రెడ్డి తీసుకున్నారని, పూర్తి స్థాయిలో అప్పుల్లో కూరుకుపోయిందని, కార్యాచరణ ప్రణాళికతో తెలంగాణను అభివృద్ధి చేస్తున్నామని తెలిపారు. కాంగ్రెస్ పాలనలో మహిళలకు, రైతులకు, నిరుద్యోగులకు ప్రయోజనం కల్పించామన్నారు. రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం కొలువుదీరిన వెంటనే 48 గంటల్లో ఈ రాష్ట్రంలో మహిళలందరికీ ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యాన్ని కల్పించింది కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం. ఆనాడు నరేంద్ర మోడీ, కేసీఆర్ సిలిండర్ ధరను 1200కు ఇస్తే మనం 500 రూపాయలకి ఈరోజు సిలిండర్ ఇస్తున్నాం. మన ఇళ్లలో కరెంటు 200 యూనిట్ల లోపు కరెంటు వినియోగించుకునే ప్రతి ఒక్కరికి ₹1 కూడా కరెంటు బిల్లు కట్టకుండా ఉచితంగా కరెంట్ ఇస్తుంది కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం. ఇవాళ కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావు అటు బీజేపీలో పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతారు. ఎక్కడో ఒకటి సాంకేతిక సమస్య వచ్చి రుణమాఫీ కాకుంటే మొత్తం మన రుణమాఫీ ఇవ్వాలంటే భద్రం చేస్తున్నాం. ఈ దేశంలో 29 రాష్ట్రాలలో ఏ ప్రభుత్వమైనా 2 లక్షల రూపాయలు రైతుల రుణాన్ని మాఫీ చేసిందని అడుగుతున్నారు. ముఖ్యమంత్రిగా